కర్మలు చేయడం తథ్యం. కర్మ చేస్తే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని పునర్జన్మలు ఎత్తడం ద్వారా అనుభవించాలి. ఇది స్టోరీ. అటువంటిప్పుడు ఎలాంటి కర్మలు చేస్తే బాగుంటుంది మంచి అనేటువంటిది కర్మ. నిర్ణయం మనం చేసుకోవాలి. రైట్. సత్కర్మలు చేయాలి. చేయాలి. అంటే ఇప్పటి వరకు మనిషి ఎంతో విజ్ఞానవంతులు అని మనం విర్రవీగుతాం. అసలు మనంత అది లేదు, ఆధ్యాత్మిక మేధస్సు అది ఇది ఏదో చెప్పుకుంటాం. కానీ ఇంతవరకు మృత్యు రహస్యాన్ని మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇంకోటి, ఏ మతంలో కూడా మృత్యు రహస్యాన్ని ఏ దేవదూత చెప్పలే. అదే అంటున్నా. మనకు అదృష్టవశాత్తు కఠోపనిషత్ అని ఉంటుంది. చర్చించారు దీన్ని. కఠోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో నచికేతుడు అనేటువంటి ఒక బాల ఋషి, ఓకే, ఆయన యోగశక్తితో శరీరాన్ని వదిలేసి యమలోకం వెళ్ళి యమధర్మరాజుతో సంవాదం చేస్తాడు. ఒక అద్భుతమైన డిబేట్ జరుగుతుంది వాళ్ళిద్దరి. ఓకే. ఆ డిబేట్ మూలంగా మనకు అనేకమైనటువంటి విషయాలు తెలిసాయి. అందులో ఈ మృత్యు రహస్యం కూడా ఉంది. ఓకే. పునర్జన్మ, అద్భుతమైనటువంటి ఊర్ధ్వలోకాల ప్రయాణాలు, ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క కఠోపనిషత్ చదివితే మనకు తెలుస్తాయి. ఓకే. యముడితో పోయి మాట్లాడినటువంటి బాల ఋషి లాంటి సంఘటన ఏ మతంలోనూ నీకు కనిపించదు. అసలు ఆ ఊహ ఉండదుగా వాళ్ళకి. అంత అంత స్థాయికి పోరు. ఓకే. ఒకే పుస్తకం, ఇస్లాం తీసుకో ఒక పుస్తకం, అంతే. బైబిల్, క్రైస్తవం తీసుకో ఒక బైబిల్, అందులో ఏముందో అంతే. అంతే. విస్తృతంగా దాన్ని దాటి ఎవరు ఆలోచించరు. అవును. వారి ఆలోచన పరిధి అక్కడ అయిపోతుంది. కరెక్ట్. కానీ హైందవంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మతాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తారు. అవును. పరిశోధన చేస్తారు. హైందవం మతమే కాదంటారు, ధర్మం అంటారు. ధర్మ మార్గం అంతే. అవును. ఇంతకేంటి ఆ మృత్యు రహస్యం? మనకేమన్నా వంట పట్టిందా అని తెలిసిందా? అంటే సంవాదం వాళ్ళిద్దరి మధ్యలో జరిగితే ఆయన కొన్ని చెప్తాడు. ఓకే. ఆయన మృత్యు రహస్యం అంటే ఇలా ఉంటుంది ఇది పరిస్థితి. నేను నా జననం జీవనం మరణం అనే పుస్తకం రాశాను. నాకు దానికి డాక్టరేట్ కూడా వచ్చాను. అవును. అవును. ఆ పుస్తకంలో నేను ఈ నచికేతుడు యముడి యొక్క సంవాదం అంతా కూడా రాశాను. ఓ సూపర్. అయితే వింటాను. మనం చిన్నప్పటి నుంచి దేవతల బొమ్మలు చూస్తాం. దేవతల బొమ్మల వెనకాల ఒక అంటే కిరీటం వెనకాల ఒక తెల్లటి చక్రం లాంటిది ఒకటి ఉంటుంది. అది ఏంటో నాకు అర్థమయ్యేది కాదు ముందు. చిన్నప్పుడు బొమ్మలు వేసినప్పుడు కూడా అది కంపల్సరీ వేసేవాడిని. ఆ తర్వాత తెలిసిందని ఆరా అంటారు అని. అసలు ఆరా అంటే ఏంటది? మనుషులకు కూడా ఉంటుందా, ఓన్లీ దేవతలకే ఉంటుందా? అసలు అందరికీ ఉంటుంది, దేవతలకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది. ఆరా ఆత్మ ఉంటే ఆరా ఉంటుంది. ఓ. కుక్కలకు, జంతువులకు, పక్షులకు ఇట్లా వాటి ఉండదు. ఓకే. వాటికి ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు కాబట్టి. శరీరంలో ఆత్మ ఉండడం వల్ల శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. ఓకే. ముఖ్యంగా యోగ సాధన చేసినటువంటి వారికి ఆరా గుర్తించవచ్చు. అలాగే ఋషులకు ఆరా గుర్తించవచ్చు. అచ్చా. ఈ ఆరాలు ఈ 9 రకాల కలర్లలో మనకు కనిపిస్తాయి. 9 రకాల కలర్లు. ఈ 9 కలర్లు 9 గ్రహాలకు ప్రాతినిధ్యం. అచ్చా. ఓకే. ఆధ్యాత్మిక జీవితము అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ చుట్టూ బంగారు కాంతి వలయం ఉంటుంది. మీరు చూసినటువంటి ఈ దేవతలకు వెనక సైడ్ బంగారు కాంతి వలయం, పసుపు కలర్ లో ఉంటుంది. అది గోల్డ్ కలర్. సో అది ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించే వాళ్ళకి మాత్రమే ఆ యొక్క కలర్ కనిపిస్తుంది. మనుషులకు కూడా. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి మొత్తం కర్మల ఫలితము, కర్మల రాశి అంతా కూడా ఈ ఆరాలు నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆరాలు నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆరా ఎవరికైతే అద్భుతంగా ఉంటుందో వారికి ప్రతికూల శక్తులు, నెగటివ్ ఫోర్సెస్ వాళ్ళని తాకలేవు. అచ్చా. ఓకే. ఓకే. మనం ఆరాను పెంచుకోవాలి అంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని, సాత్వికమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకొని ముందుకు పోతూ ఉంటే ఈ ఆరా యొక్క ఈ కాంతి
మనకు ఈ బంగారు కాంతికి చేరుకుంటుంది. ఆ 9 కలర్లలో ఈ అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలం. అంటే మానవుడే మాధవుడే ఏ స్థితికి వస్తాం. కానీ తక్కువ మనం అంటే ఉదయం లేస్తే మనం పరిగెత్తున్నాం. మన మనుషుల్లో మనం ఎక్కడ చేస్తాం? మనం ఉదయం లేస్తే పరిగెత్తున్నాం. పరుగు ఇప్పుడు మనకు కావాల్సినంత డబ్బు మనకు ఉన్నా కూడా రేపు ఇంకా చాలు అనుకోం, రేపు మళ్ళీ పరిగెత్తానే ఉంటాం. మనకు ఈరోజు బాగా తృప్తిగా తిన్నాము, మధ్యాహ్నం తిన్నాము, రాత్రి కొంచెం తగ్గిద్దాం అనుకో, మళ్ళీ రాత్రి తినాల్సింది. మనిషికి అంతులేని ఒక ఆశ. మనిషి జీవితంలో 60వ సంవత్సరం, 60వ పడి, షష్ఠి పూర్తి ఇట్లాంటివి చేసుకుంటారు 60 ఏళ్ళు కాగానే. ఎందుకు అసలు 60కి అంత ప్రాధాన్యత అన్నగారు? ఇప్పుడు నేను కూడా 60 సంవత్సరాల్లో రిటైర్డ్ అయినా. అవును. అంటే అప్పుడు మాకు 58 ఉండే, అది 60 చేశారు, తర్వాత 62 కూడా చేశారు. ఓకే. ఇదేంటంటే 60 అనేటువంటిది జీవితంలో ఒక అద్భుతమైన సందర్భం. అంటే జీవితంలో ఒకేసారి వస్తుంది. రైట్. ఎందుకు వస్తుందంటే పుట్టినప్పుడు మనము ఏ తిథి నక్షత్రము సంవత్సరంలో పుడతామో 60వ సంవత్సరంలో మళ్ళీ అవన్నీ తిరిగి వస్తాయి. అచ్చా. ఓకే. 60వ సంవత్సరంలో మళ్ళీ అదే నక్షత్రము, అదే రాశి, అదే సంవత్సరము, ప్రభవ విభవ అని మనం 60 సంవత్సరాలు చెప్పుకుంటామే. 60 సంవత్సరాలు నువ్వు పుట్టినటువంటి సంవత్సరం మళ్ళీ వస్తుంది 60. అచ్చా. ఇది ఒక అద్భుతమైన విషయం. అయితే ఇదే కాకుండా ఒక మనిషి శరీరంలో ఉన్నటువంటి ధాతువులు, పంచధాతువులు అంటాం. పంచధాతువులు ఉంటాయి మన శరీరంలో. ఈ పంచధాతువులు 12 సంవత్సరాలకు ఒకసారి మార్పు చెందుతాయి. ఓకే. అందుకనే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం అంటాం. అట్లా శరీరంలో ఉన్నటువంటి పంచధాతువులు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి. ఓకే. అలా ఎన్ని మార్లు మారుతాయి? 5 సార్లు. 5 సార్లు మారుతాయి. అప్పుడు ఎంత అయింది? 5 × 50, 5 × 10, 60 సంవత్సరాలు. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది. అవును. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్త ఉండాలి. మృత్యు అంటే సహజ మృత్యువు నేను చెప్పేది. సహజ మృత్యువు 60వ సంవత్సరం నాటికి నీకు ఎలా ఎదురవుతుందిరా అంటే ఉగ్రరథుడు అనేటువంటి రూపంలో మృత్యు ఎదురవుతుంది. దానికి ఒక శాంతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో మనం షష్ఠి పూర్తి చేసుకుంటాం. అంటే శిథిలమైనటువంటి మన శరీరాన్ని రీబిల్డ్ చేసుకుంటాం. ఓకే. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటాం. భార్యాభర్తలు కూర్చొని మళ్ళీ షష్ఠి పూర్తి అంటే వివాహం చేసుకొని ఆ యొక్క వైభవాన్ని తిరిగి పొందుతారు. ఓకే. సో 60వ సంవత్సరంలో ఉగ్రరథుడు అనేటువంటి పేరుతో మృత్యు ఎదురవుతుంది. మళ్ళీ 78వ సంవత్సరం భీమరథుడు అనే పేరుతో మృత్యు ఎదురవుతుంది. దానికి ఒక శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. 78. ఓకే. తర్వాత 84వ సంవత్సరంలో విజయరథుడు అని మృత్యు ఎదురవుతుంది. ఈ 3 తప్పించుకోగలిగితే నువ్వు పూర్ణాయుష్కుడివి. ఎట్లా? 84 సంవత్సరాలు నువ్వు బ్రతికితే 1000 పౌర్ణములు చూసి ఉంటావు. సహస్ర చంద్ర దర్శనం. అంటే 1000 పౌర్ణములు దర్శించినటువంటి వాడు పూర్ణాయుష్కుడు. శతమానం భవతి శతాయుష్ అని అతన్ని అందరూ గౌరవిస్తారు. పూర్ణాయుష్కుడురా, అన్ని మృత్యులను దాటుకొని వచ్చాడురా. అందుకనే జననం భీభత్సం, మరణం సౌందర్యం. రివర్స్లో చెప్పినట్టు లేదు, జననం భీభత్సం. ఒక మనిషి పుట్టేటప్పుడు తల్లి ఎంత మరణ వేదన అనుభవిస్తుంది, కానీ మరణం సౌందర్యం. అంటే 84 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ప్రతిదీ బోనసే కాదు, ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం, మనం ఏమి చేయలేకపోవడం, మనతో ఏమీ కాకపోవడం, నిస్సహాయుడు అయిపోయి అచేతనంగా పడి ఉండడం. సో దీనివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి అప్పుడు మరణం సౌందర్యం. అందుకనే మనం మృత్యు దేవత అంటాం. మరణాన్ని కూడా మృత్యు దేవత అని పిలుస్తాం. ఏమండి, మరణాన్ని మృత్యు దేవత అని పిలిచే మతం ఈ భూమి మీద ఏది లేదు, ఒక హైందవం తప్ప. కరెక్ట్. అంత